పరమ తండ్రి నీకు స్తోత్రములు, పరమ తండ్రి నీకు స్తోత్రములు, పరమ తండ్రి నీకు స్తోత్రములు. చెరువు ప్రతి ఒక్కరికి పేరు పేరున సబ్బాత్ షలోమ్. యూట్యూబ్లో ఇచ్చిన వారికి పేరు పేరున సబ్బాత్ షలోమ్. అవును, పరమ తండ్రిలా ఉండాలని, ఆయనలా మనము జీవించాలని, ఆయనలా ప్రార్థన చేయాలని, ఆయనలా ఉపవాసం ఉండాలని, ఆయనలా పరిశుద్ధత కలిగి ఉండాలని ఆశ ఉన్న ప్రతి జీవిని బట్టి, ప్రతి యొక్క ఆత్మను బట్టి పరమతను ఎంతో సంతోషిస్తుంటాడు. అయితే మన చెయ్యి ఆయనకు అప్పగిస్తే, మనము ఆయనకు సమర్పించుకుంటే, సజీవ యాగముగా మనం ఆయనకు సమర్పించుకుంటే, అటువైపు పరమతండ్రి మనల్ని తీసుకెళ్తాడు. కాబట్టి పరమతండ్రి సన్నిధిలో చక్కటి పాట ద్వారా ఆయన స్తుతించాము, ఆయన మహేపరిచాము, గణపరిచాము. కాబట్టి ఆశ ఉండడము మనకు అవసరం. వాక్య భాగంలోకి వెళదాము. కీర్తన గ్రంథము మనం చదువుకున్న కీర్తన గ్రంథం 29వ అధ్యాయములో 4వ వచనము. కీర్తన 29వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. తర్వాత మన మధ్యలో నా వాసుభావ ప్రార్థన చేయాలని కోరుతూ వస్తున్నాను. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. ప్రార్థన చేసుకుందాం. మహామహిమగల మా పరలోకపు తండ్రి, ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడ, పరలోక దైవమై పరిశుద్ధ సింహాసనాసీనుడవై, అయా మీ పోలికలో నరులను నిర్మించుకొని భూమి మీద మీ పాదపీఠము తండ్రి మోపినైనా, మీరు ప్రత్యేకపరచుకున్న పరిశుద్ధ విశ్రాంతి దినమున మీ బిడ్డలందరిపైన మీ కనుదృష్టి ఉంచి నాయన మీ కృపకు పాత్రలుగా చేసి ఈ దిన సంబంధమైనటువంటి ఆశీర్వాదమును పొందకోరి మీ బిడ్డలను మీ మందిరములోకి తండ్రి అయా మీరు తీసుకొని వచ్చి మీరు మాట్లాడబోతున్న మీ అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ దినమున తండ్రి మీ పిరకుమారును దయాకర్ బ్రదర్ను మీరు నిలబెట్టుకొని తనను మరుగుపరుచుకొని మీ పరిశుద్ధాత్మ కౌగిట్లో మీరు భద్రపరుచుకొని మీ పరిశుద్ధాత్మ చేత మీరు ఆవరించి మీ కనికరమైనటువంటి మీ ప్రేమ అయ్యా మీరు మా మీద చూపించడానికి అయ్యా కూడి ఉన్న ప్రతి బిడ్డను తండ్రి, ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకొని వారి స్థితిగతులను మీరు గుర్తెరిగి వారందరికీ తండ్రి మీరు సమాధానం అనే బంధము చేత, వాక్యం అనే ఖడ్గము చేత, పరిశుద్ధాత్మ సన్నిధిలో నాయన మీ వాక్యం అనే వెలుగులో మమ్మల్ని మీరు తీసుకొని వచ్చి మహిమ పొందుకున్న విధానాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. ప్రతి బిడ్డను తండ్రి మీరు దర్శించండి, ప్రతి ఒక్క అవసరాలు మీ పరిశుద్ధమైన నామంలో తీర్చండి తండ్రి. మీ వాక్యము చేత మేము ఆదరించబడి, మీ వాక్యము చేత మేము ఓదార్చబడి, మీ వాక్యము చేత మేము సరిచేయబడి, హెచ్చరించబడి, మాలో ఉన్నటువంటి మీకు అసహ్యమైన దానిని అయా మీ ఖడ్గము చేత మీరు కాల్చివేసి మహిమ పొందుకొనుమని మరి ఒక్కసారి మీ దాసుని అయా మీ ప్రియకుమారుని తన్ని మీ దయగల హస్తంలోకి అప్పగించుకుంటూ మా ప్రియ రక్షకుడున జరేయుడైన యెషోవా మెస్సే నామంలో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బాబు. చదువుకున్న లేఖన భాగము కీర్తన గ్రంథము 29వ అధ్యాయంలో ఇక్కడ దావీదు ఆయన స్వరాన్ని గురించి మాట్లాడుతూ ఆయన స్వరము ప్రభావము గలది అంటూ వస్తుంటున్నాడు. యెహోవా స్వరము ప్రభావము గలది. అవును ప్రియులారా, ఆయన ప్రభావం గురించి ఈ దినం మనం ధ్యానించుకుందాం. యెహోవా యొక్క ప్రభావము, యెహోవా యొక్క ప్రభావం అనగా ఆయన యొక్క శక్తి, పవర్ ఆఫ్ అనగా ఆయన తన ప్రభావముతో ఏ విధంగా ఇక భూమిని నింపుతున్నాడు, ఆయన ప్రభావంతో ఏమేం చేస్తున్నాడు, ఆయన ప్రభావముతో ఏ విధంగా రాబోతున్నాడు, ఆయన ప్రభావం యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, ఆయన ప్రభావం యొక్క
మహోన్నతను మనం ఒకసారి ధ్యానించుకుందాం. ఎందుకంటే ఆయన ప్రభావం గురించి ముచ్చటించుకుంటున్న బిడ్డలను ఆయన పిలిపించుకుంటున్నాడట. యెషయా గ్రంథంలో ఉంటుంది ఒక మాట, ఆయన ప్రభావమును గురించి ఎవరైతే మాట్లాడుతూ హర్షిస్తుంటారో వారిని ఆయన పిలిపించుకుంటున్నాడట. ఒక మాట యెషయా గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనంలోకి వెళదాం ఒకసారి. ఎందుకంటే ఆయన ప్రభావమును గురించి మనం ఆయనను స్తుతించాలి, ఆయన ప్రభావం గురించి ముచ్చటించుకోవాలి. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనంలో, నాకు ప్రతిష్ఠితులైన వారికి నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, నా కోపము తీర్చుకునవలని నా పరాక్రమశాలను పిలిపించి ఉన్నాను. నా ప్రభావమును బట్టి హర్షించు వారిని పిలిపించి ఉన్నాను. నా ప్రభావమును బట్టి హర్షించు వారిని, సంతోషించు వారిని, ఆనందించు వారిని పరమతన్ని ఏం చేసుకుంటున్నాడట, ఆయన పిలిపించుకుంటున్నాడట. కాబట్టి ఆయన ప్రభావం యొక్క శక్తిని, ఆయన ప్రభావం గురించి, ఆయన యొక్క ప్రభావం యొక్క మహోన్నతను గురించి మనం ధ్యానించుకుంటుంటే ఆయన సంతోషిస్తుంటాడు, ఆయన ఆనందిస్తుంటాడు. ఆయన యొక్క సన్నిధిలో ఆ ప్రభావం గురించి మనం ధ్యానించుకుంటుంటే ఆయన మహేపరచబడుతుంటాడు సుమా. కాబట్టి మనకు చాలా సందర్భాల్లో కనబడుతుంటుంది, ఘనత మహిమ ప్రభావములు ఆయనకే చెల్లునుగాక, ఆయనకే చెందునుగాక, ఆయనకే కలుగునుగాక అని మనము చాలా సందర్భాల్లో చూసుకుంటూ వస్తుంటాం. మనము కూడా అంటుంటాం, ఆయనకే ఘనత మహిమ ప్రభావం చెల్లునుగాక అని అంటుంటాం. ఏంటి ఈ ప్రభావము అంటే ద పవర్ అని రాయబడింది. ఆ ప్రభావం గురించి ఆయన కూడా శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ప్రభావం గురించి ఆయన మాట్లాడుతూ వస్తుంటున్నాడు. ఆయన తన ప్రభావం గురించి తన జనులకు తెలియజేస్తూ వస్తుంటున్నాడు. ఒక మాట, ఆయన మాటల్లోని మాటను ఒకసారి మనం చూసుకుందాం. మార్కు సువార్త, ఆయన ప్రభావం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది 5వ అధ్యాయము 25వ వచనం నుంచి 30వ వచనం ఒకసారి చదువుకుందాం. 12 నుండి రక్తస్రావం రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యాశ్వాను గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదును అనుకుని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యాషువా తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళేనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడగగా, చాలక్క తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళనని, తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ అనేకమైన వైద్యుల దగ్గరికి వెళ్ళింది, అనేకమైన వైద్యుల చేత వైద్యం చేయించుకుంది. కానీ ఆ వైద్యం వల్ల తాను బాగుపడలేకపోయింది, తన రోగము కుదురకపోయింది. ఆమె అనేక సంవత్సరాలు 12 సంవత్సరాలు, ఆ సంవత్సరాలలో ఆమె కలిగిన ఆ బాధ, ఆ వేదన ఎవరు తీర్చలేకపోతూ వచ్చారు. ఎంతో ఖర్చు కూడా చేస్తూ వచ్చింది, తన కలిగినదంతా కూడా వ్యయం చేసుకుందట. కానీ ఏమాత్రము వ్యయము లేకుండా, ఏమాత్రము కూడా తన హృదయంలోనిది తనది అనగా ఆ బాధను తీసివేయడానికి తన డబ్బును వ్యయపరచుకోకుండా ఆమె తన వ్యాధిని పోగొట్టుకుంది, తన శరీరంలో రోగం పట్టుకుంది. కేవలము యాషువా మెస్సియాలోని ప్రభావమును బట్టి, యాషువా మెస్సియాలోని ప్రభావమును బట్టి, యాషువా మెస్సియాను ముట్టితే బాగుపడదని అనుకొని ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది.
ఆ జన సమూహంలో వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టింది. ఆ వస్త్రంలోని ప్రభావము అనగా ఆయనలోని ప్రభావము, ఇక్కడ మాట ఏమంటే తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించాడట యెహోషువ మెస్సియా. అంటే తనలో ఉన్న ఒక ప్రభావము ఒక రోగిని స్వస్థపరిచింది. ఆ ప్రభావం ఏంటంటే ద పవర్ ఆఫ్ యాష్వా, అనగా యాష్వా మెస్సియా యొక్క శక్తి. ఆ శక్తి కొరకు, ఆ శక్తిని పొందుకోవడానికి కొరకు ఆయనలో శక్తి ట్రాన్స్ఫర్ అయ్యింది ఆయనలోకి. ఆ శక్తిని పొందుకున్నది ఆమె యొక్క రక్తధార గడ్డ కట్టింది సుమా. చూడండి, ఆ యొక్క స్త్రీ యొక్క జరిగిన సంఘటన మనము కూడా అనేక సంవత్సరాల నుంచి అనేకమైన బాధలు, మన శరీరంలో అనేకమైన రోగాలు, అనేకమైన మన యొక్క కుటుంబాల్లో వ్యధలు, బాధలు, వేదనలు అనేక విధాలుగా ఉంటుండొచ్చు. కానీ ఆయన ప్రభావం ఎప్పుడైతే మన యొక్క శరీరంలోకి లేదా మన గృహంలోకి విడుదలవుతుందో, ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అవుతుందో, అప్పుడు మన శరీరంలో బాధలు పోతాయి, రోగాలు పోతాయి, మనలో ఉన్న వ్యధలు పోతాయి, మన యొక్క కుటుంబాల్లో ఉన్న సమస్యలు తొలగింపబడతాయి సుమా. ఆ ప్రభావము మన మీదికి రావాలని, ఆ ప్రభావము మన గృహంలోకి రావాలని, ఆ ప్రభావము మన మీద రావాలని మనము కోరుకోవాల్సిన అవసరం ఉంది సుమా. కాబట్టి మనము ఆ ప్రభావం కొరకు, ఆయనలో ఉన్న ప్రభావం మనం పొందుకోవడానికి కొరకు ఆయన సన్నిధికి రావాలి. అనేక సంవత్సరాల నుంచి ఆ రోగంతో బాధపడుతున్న స్త్రీ ఏ విధంగా తనలో తాను అనుకుంది, నేను ఆయన వస్త్రము ముడితే బాగుపడదును అనుకుని. కాబట్టి ఆ విశ్వాసము, అందుకే ఆయన ఏమంటూ వచ్చాడంటే 33వ వచనంలో, అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి ఆ సంగతంతయు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచేను. కాబట్టి ఆయనలో ఉన్న ప్రభావము ఆమెలోకి వెళ్ళింది, ఆమెను స్వస్థపరిచింది. కాబట్టి ఆ ప్రభావం రావడానికి, ఆయనలో నుంచి రావడానికి కారణము ఆమె యొక్క విశ్వాసము. కాబట్టి ఆ విశ్వాసాన్ని బట్టి మనము కూడా, అయ్యా నీలో ప్రభావం ఉంది, నీలో శక్తి ఉంది, నువ్వు నన్ను స్వస్థపరుస్తావు, నువ్వు నన్ను బాగు చేస్తావు, నీ ప్రభావం బట్టి నేను బాగుపడతానయ్యా అని ఆయన ప్రభావం మనము ధ్యానించినట్లయితే, ఆయన ప్రభావం మనం కోరుకున్నట్లయితే, ఆయన ప్రభావం మనలోకి పంపమని మనం వేడుకున్నట్లయితే, ఆయన ప్రభావాన్ని పంపి మనల్ని స్వస్థపరుస్తాడు సుమా. కాబట్టి ఆయన ఎదుట సాగిలపడ్డది, ఆయన ఎదుటికి వచ్చి తన జీవితం అంతా చెప్పుకుంది, తన జీవితం అంతా కూడా ఆయనకి చెప్పుకొని ఆయన చేత ఒక మంచి శుభకరమైన ఆనవాళ్ళు పొందుకొని నీ బాధ నివారణ అయి నీకు స్వస్థ కలుగునుగా. కానీ ఆయన యొక్క శక్తిని, ఆయన బలాన్ని పొందుకొని ఆయన చేత స్వస్థపరచబడిబడుతూ వచ్చింది. కాబట్టి తనలో తాను గ్రహించుతూ వచ్చాడు యాష్వా, నాలో నుంచి ప్రభావం వెళ్ళింది. కాబట్టి ప్రియులారా, ఆయన ప్రభావము ఏం చేస్తుంది చూడండి. ఆయన ప్రభావము ఎక్కడ ఉంది? ఆయన ప్రభావం చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథంలో భక్తుడు అంటూ వస్తుంటున్నాడు, అనేక చోట్ల రాస్తూ వస్తున్నాడు ఆయన ప్రభావం గురించి. ఒకసారి మనం ధ్యానించుకుందాం. 8వ అధ్యాయము, కీర్తన 8వ అధ్యాయము మొదటి వచనములో, యెహోవా మా ఎలోహీం ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి యందంతటా నీ నామము ఎంతో ప్రభావము గలది. కాబట్టి నీ నామము ఎంత ప్రభావం గలదయ్యా. ఆయన ప్రభావం ఎక్కడ ఉంది? ఆయన నామములో ఉంది. ఆయన నామంలో శక్తి ఉంది, ఆయన నామంలో ప్రభావం ఉంది సుమా. కాబట్టి ఆ నామాన్ని బట్టి ఎవరైతే హర్షిస్తుంటారో, ఆ నామాన్ని బట్టి ఎవరైతే ఆనందిస్తుంటారో, ఆ నామంలోని రక్షణ బట్టి ఎవరైతే స్తుతిస్తుంటుంటారో, వారి మీద ఆయన నామంలోని ప్రభావాన్ని పంపి వారిని ఆయన బాగు చేస్తుంటాడు సుమా. కాబట్టి అయ్యా నీ ప్రభావము ఎక్కడ ఉంది అంటే ఆయన నామములో ఉంది సుమా. కాబట్టి యెహోషువ మెస్సియా అనే నామమును బట్టి, ఆ నామ ప్రభావాన్ని బట్టి. కాబట్టి ఎందుకే మనం ఏం చేయాలట? ఆయన సన్నిధికి వచ్చి యెహోవాను స్తుతించుడి, ఎల్లప్పుడు యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి,
ఎల్లప్పుడు యాశ్వను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యముల్ బట్టి, ఆయన కార్యముల్ బట్టి, ఆయన ప్రభుత్వమును, ఆయన ప్రభుత్వమును ఎల్లప్పుడు యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి. ఎల్లప్పుడు యాశ్వను స్తుతించుడి. పరమ తండ్రి నీకు స్తోత్రం. కాబట్టి ఆయన నామంలోని ఆ ప్రభావం బట్టి యెహోవాను స్తుతించాలి మనం. అయ్యా, భూమి ఎంత నీ నామం ఎంత ప్రభావం కలదయ్యా, ఎంత ఘనమైనదయ్యా. కాబట్టి ఆ నామ ప్రభావంలోని ఆ శక్తిని, ఆ ప్రభావం యొక్క మహోన్నతను మనం గుర్తెరిగితే ఆ పాటను మనం నిత్యము పాడతాం. అయ్యా, నీ సన్నిధానములో నీ శక్తిని, నీ బలాన్ని నాకు విడుదల కలగచ్చేవి తండ్రి అని ఆయన ఆ సన్నిధిలో ఆరాధిస్తూ ఆయన ప్రభావాన్ని మనం కొనియాడుతూ వస్తుంటాం. అదే మాదిరిగా ఆయన యొక్క ప్రభావం యొక్క శక్తిని మనం ఇంకా చూసుకుంటుంటే ఆ 29వ కీర్తనలో ఆయన ఇంకా అనేక చోట్ల ఆయన రాస్తూ వస్తుంటాడు. ఆ 29వ కీర్తనలో ఒక మాట మనం చూద్దాం. 2వ వచనము, యెహోవా నామమునకు యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆభరణములు ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడు. ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును, ఆయనకు చెందవలసిన ఆ స్తుతి ఆరాధన నైవేద్యమును, ఆ యొక్క బలమును, ఆ శక్తిని ఆయన మనం ఆరాధించాలట, ఆయన గణపరచాలట, ఆయనకు మనం ఆరోపించాలట. కాబట్టి అయ్యా, నీ ప్రభావము ఈ దినమున నన్ను బ్రతికించింది అయ్యా. కాబట్టి ఆయన ప్రభావం బట్టి ఆయన ఏం చేస్తున్నాడు, మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తుంటున్నాడు సుమా. కాబట్టి ఈ లోకములో ఆయన సన్నిధి యొక్క ప్రభావాన్ని వెతకడానికి కొరకు, ఆ ప్రభావాన్ని కనపరుచుకోవడానికి కొరకు, ఆ ప్రభావాన్ని ఈ లోకములో అనేకులకు ఆయన తెలియపరుస్తూ వస్తుంటున్నాడు సుమా. ఆయన ప్రభావం లోకంలో ఆయన చూపిస్తూ వస్తుంటున్నాడు. ఏ విధంగా చూపిస్తూ వస్తుంటున్నాడంటే, అవునయ్యా, ఈ లోకమంతా కూడా ఆయన ప్రభావం చూడాలని
తప్పు పట్టాలని, హింసించాలని, గుడ్డలో పడగొట్టాలని, పడేయాలని చూస్తుంటారు. కానీ ఆయన ప్రభావశీలుడై, ఆయనే తన ప్రభావం చాపి ఆయన ఏం చేస్తుంటాడు? మన పక్షమున శత్రువుకు ఆయన ప్రత్యక్షమవుతాడు. సుమా, మన పక్షమునైనా శత్రువుకు ప్రత్యక్షమవుతాడు, తన ప్రభావం చూపించుకుంటాడు. కాబట్టి అబ్రహాం యొక్క జీవితంలో అది తన యొక్క జీవితంలో అద్భుతంగా జరుగుతూ వచ్చింది. అబ్రహాము నీతిమంతుడిగా, అబ్రహాం యొక్క జీవితము పరిశుద్ధంగా, అబ్రహాం యొక్క జీవితము పర్వతని ఎత్తుకో నీతికి విధేయుడిగా ఆయన ఉంటూ వచ్చిన కాబట్టి పర్వతాన్ని అబ్రహాము పక్షమున తన ప్రభావాన్ని చూపిస్తూ వస్తున్నాడు. శత్రువుకు అబీమెలెకు తన యొక్క భార్యను షారాను తీసుకెళ్ళిపోతున్న సందర్భంలో అప్పుడు పర్వతాన్ని అంటూ వచ్చాడు, అబీమెలెకు నీ దగ్గర ఉంచుకున్న ఈ స్త్రీ ఒక నీతిమంతుని భార్య, ఆమెను ముట్టకు యొక్క కాబట్టి తన యొక్క జీవితాన్ని, అబ్రహాం గారి యొక్క జీవితాన్ని ఒకసారి ఆదికాండం 20వ అధ్యాయంలో పరమ తండ్రి అబ్రహాం గురించి ఒకసారి మాట ఏ విధంగా పలుకుతూ వస్తుంటున్నాడు చూద్దాం. ఆదికాండం 20వ అధ్యాయములో 20వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. కాబట్టి ఆ మనిషిని భార్యను అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదువు, నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరును నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనుమని స్వప్నమందు అతనితో చెప్పాను. అబీమెలెకు కలలో ప్రత్యక్షమవుతూ వచ్చాడు. గెరారు రాజైన అబీమెలెకు పరమ తండ్రి ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ఎలోహిం యొక్క ప్రభావము చూడండి. నీతిమంతుడైన అబ్రహాము పక్షమున ఎలోహిం ప్రభావం ప్రత్యక్షమైతూ వచ్చింది. అబీమెలెకు, నీ దగ్గర ఉన్న ఈ స్త్రీ ఒక నీతిమంతుని భార్య, నీవు ఆమెను అతనికి అప్పగించుము, లేదంటే నీవును నీ కుటుంబ వారును నిశ్చయముగా చచ్చెదరు. అతను ప్రవక్త, అతను నీ గురించి ప్రార్థన చేయను, అతను ప్రార్థన చేస్తే నువ్వు క్షేమింపబడతావు. చూడండి, ఎలోహిం యొక్క ప్రభావము మన పక్షమున శత్రువుకు ప్రత్యక్షము కావాలి అంటే అబ్రహాము వలె మన జీవితము ఆయన దృష్టిలో నిందారహితంగా ఉండాలి సుమా. కాబట్టి యెహోవా నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. మన పక్షమున యెహోవా ప్రభావము సర్వభూమి మీద కనబడుతుంది సుమా. సర్వలోకములకు ఆయన ప్రభావం ఆయన కనపరచువాడు, ఆయన శక్తిని కనపరచువాడు. ముఖ్యంగా నీ పక్షమున నీవు నీతిమంతుడుగా ఉంటే నీ పక్షమున ఆయన ప్రభావమును నీ శత్రువుకు ప్రత్యక్షమవుతాడు. నీ శత్రువు యొక్క గుండెలో గుబులు కలగజేస్తాడు. నీ గుండె బలహీనంగా ఉన్నప్పుడు నిన్ను బలపరచడము కాదు, నిన్ను బలపరచకపోవచ్చు పరమతండ్రి, శత్రువు గుండెను బలహీనపరుస్తాడు. ఆటోమేటిక్గా శత్రువు యొక్క కుయుక్తులను కుట్రను లయపరుస్తాడు, శత్రువును అణగదొక్కుతాడు. కాబట్టి దావీదు అదే కోరుకుంటుంటాడు, అయ్యా నా శత్రువు నాకంటే హెచ్చుగా పోకూడనట్లు నీ ప్రభావం నా మీద కనపరచుము, సర్వభూమి మీద కనపరచుము. కాబట్టి పరమ తండ్రి తన ప్రభావాన్ని కనపరచువాడు. అందుకే తన యొక్క జీవితంలో ఆ భక్తుడు అనేక సార్లు ఆయన ప్రభావం గురించి ధ్యానిస్తూ ఆరాధిస్తూ వస్తుంటున్నాడు. ఆయన యొక్క ప్రభావం మహేపరుస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి అందుకే ఆ 150 కీర్తనలో ఆయన ప్రభావం గురించి, ఆయన పరాక్రమ కార్యాల గురించి యెహోవాను స్తుతించండి, యెహోవాను ఘనపరచండి అని పాట పాడుతూ ఆయనను ఆరాధిస్తూ వస్తుంటున్నాడు. అదే మాదిరిగా ఇంకొక కీర్తన కూడా ఒకసారి చూసుకుందాం. 71 కీర్తనలో కూడా ఆయన ప్రభావం గురించి దావీదు తన యొక్క జీవితాన్ని ఏ విధంగా వర్ణిస్తూ వస్తుంటున్నాడో ఒకసారి చూద్దాం. 71 కీర్తన 5, 6, 7 వచనాల్లో ఒక మాట తన యొక్క
స్థితిని గురించి తెలియజేసి వస్తుంటున్నాడు. నా ఎలోహిం నా ఎలోహిం యెహోవా యెహోవా నా నిరీక్షణ కాస్పాదము నా నీవే. నిరీక్షణ కాస్పాదము నీవే, బాల్యము నుంచి నా ఆశ్రయము నీవే, గర్భవాసనైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. ప్రాపకుడవై ఉంటివి. తల్లి గర్భము నుండి ఆ తల్లి గర్భములో నుంచి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నదయ్యా. చూడండి, మన నోరు కూడా నిండి ఉండాలి. దినమంతా కూడా ఆయన ప్రభావ వర్ణనతో ఏమని వర్ణిస్తున్నాడు ఆయన ప్రభావంను? అయ్యా, తల్లి గర్భంలో నన్ను నిర్మించిన వాడు నీవే. చూడండి, బాల్యం నుంచి నా ఆశ్రయం నీవే, నా నిరీక్షణ కాస్పాదము నీవేనయ్యా. అయ్యా, తల్లి గర్భంలోంచి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. కాబట్టి ఆయన ప్రభావము వర్ణనను ఏ విధంగా వర్ణిస్తున్నాడు చూడండి భక్తుడు. అయ్యా, నన్ను తల్లి గర్భంలో వేసిన వాడవు నీవే, తల్లి గర్భంలో నుంచి జన్మింపజేసినది నీవేనయ్యా, బాలద నుంచి నా ఆశ్రమం నీవేనయ్యా, నా నిరీక్షణ కాస్పాదము నీవే తండ్రి. నేను అనేకులకు వింతగా ఉన్నాను. కాబట్టి అనేకులకు ఒక వింతగా పరమ తండ్రి మనం నుంచబోతున్నాడు ఆయన ప్రభావముతో. అవును, ఏంటి ఈ వ్యక్తి? ఏంటి ఈ వ్యక్తి యొక్క ఆలోచన విధానం? ఏంటి ఈ వ్యక్తి యొక్క నడవడిక విధానం? ఏంటి ఈ వ్యక్తి యొక్క క్రియలు? ఏంటి? అనేకులకు ఒక వింతగా, ప్రపంచానికి ఒక వింతగా మనల్ని ఉంచబోతున్నాడు ఆయన ప్రభావముతో. ఆయన ప్రభావం గురించి మనం వర్ణిస్తూ వస్తుంటుంటే, అయ్యా, దినమెల్లా నీ ప్రభావ వర్ణనతో నా నోరు నిండి ఉన్నదయ్యా. కాబట్టి మన నోరు నిండి ఉండాలి ఆయన ప్రభావ వర్ణనతో. కాబట్టి అయ్యా, నేను ఏ పాటి వాడను, ఏ యోగ్యత లేని వాడను, ఏ అర్హత లేని వాడను, ఏమాత్రం మంచితనం లేని వాడను. ఇక తండ్రి, తల్లి గర్భంలో నుంచి నన్ను నువ్వు ఎరిగి ఉన్నావు తండ్రి. తల్లి గర్భం నుంచి ఉద్భవించేసిన దినం మొదలుకొని ఈ దినం వరకు కాపాడుతున్న వాడవు నీవే. నీ శక్తిని, నీ బలమును, నీ ప్రభావం నాకు తోడుగా ఉంచుతున్నావు. నీవు నన్ను కాపాడుతున్నావని, మన నిరీక్షణ కాస్పాదము ఆయనేనని ఆయన ప్రభావం గురించి మనం స్తుతిస్తూ ఆరాధిస్తుంటే ఆయన ఏం చేస్తుంటాడంటే, అప్పుడు మనల్ని ఆయన సన్నిధికి పిలుచుకొని ఆయన మనల్ని తన మహిమలో చేర్చుకుంటాడు. ఆయన మహిమను ఎప్పుడు ఇస్తాడు? ఆయన ప్రభావం గురించి వర్ణించినప్పుడు. ఆ వర్ణింప శక్యము కానీ ఆయన యొక్క ప్రభావమును మనం నిత్యము మన హృదిలో, మన మదిలో, మన యొక్క నాలుకలో, మన నోటిలో ఉంచుకున్నప్పుడు సుమా. కాబట్టి మన హృదయం నిండా ఏముంటుంది? విచారములు ఉంటాయి. మన హృదయం నిండా ఈ లోకంలో ఎలా సంపాదించాలి, ఏ విధంగా నేను సంపాదించాలని మన హృదయంలో నిండి ఉంటాయి. హృదయాన్ని నిండి ఉన్న దాన్ని బట్టి మనం మాట్లాడుతుంటాం. కాబట్టి ఎవరి హృదయంలో ఆయన ప్రభావం గురించిన, వర్ణన గురించిన ఆ మాటలు ఉంటాయో వారి నోటి నుంచి ఆటోమేటిక్గా స్తుతి కీర్తనలు వస్తుంటాయి. అయ్యా, నీ శక్తి ఎంతో గొప్పదయ్యా, నీ ప్రభావం ఎంతో గొప్పదయ్యా. కాబట్టి దావీదు ఎప్పుడు నిత్యము సితారాతో ఆయన స్తుతించేవాడు. దినమెల్లా ఆయన గూర్చిన సల్లాపములు ఆయన నోట ఉండేటివి. ఆయన నోరు తెరిస్తే ఆయన స్తుతించే మాటలే. కాబట్టి దినమెల్లా నా నోరు నిన్ను స్తుతిస్తుందయ్యా అని అనేవాడు. కాబట్టి ఆయన నామములోని ప్రభావము నిత్యము మనం స్తుతించే బద్దలమై ఉన్నాం. కాబట్టి అందుకే ఆయన యొక్క నోరు దేనితో నింపబడింది? దినమెల్లా అంటే ఆయన ప్రభావ వర్ణనతో. కాబట్టి అందుకే కీర్తన 93వ అధ్యాయంలో కూడా ఆయన ఇంకొక మాట అంటూ వస్తుంటున్నాడు. కీర్తన 93వ అధ్యాయము మొదటి వచనములో, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును వస్త్రముగా ధరించి ఉన్నాడు, ఆ ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. చూడండి, ఏమని వర్ణించగలము ఆయన యొక్క ప్రభావమును? ఆయన ప్రభావమును వర్ణముగా, వస్త్రముగా ధరించుకొని ఉన్నాడు. కాబట్టి ఆయన రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రము ధరించుకొని ఉన్నాడు. కాబట్టి అయ్యా, ప్రభావముని నీ వస్త్రముతో నన్ను దర్శిస్తున్నావయ్యా.
కాబట్టి యెహెజ్కేలు భక్తుడు ఒక శ్రేష్టమైన దర్శనం చూస్తూ వచ్చాడు. యెహెజ్కేలు కింద మొదటి అధ్యాయంలో కనబడుతూ వస్తుంటుంది. ఆ దర్శనాన్ని వర్ణిస్తూ ఆ యొక్క దర్శనంలో కనబడుతున్న ఆ వ్యక్తిని చూపిస్తూ వస్తుంటున్నాడు. చూద్దాం యెహెజ్కేలు గ్రంథంలో మొదటి అధ్యాయంలోకి వెళదాం ఒకసారి. ఆ ప్రభావమును మళ్ళీ చివరిగా ఆయన ఏమంటున్నాడంటే చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయము 26వ వచనం నుంచి చూద్దాం. వాటి తలలపై నుండి ఆ మండలము పైన నీలకాంతవంతమైన సింహాసనం ఒకటి కనబడెను. మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియున్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని ఆ మీదికిని నడుము మొదలుకొని దివుకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. చుట్టూను తేజోమయముగా కనబడెను. వర్షకాలమున కనబడు యెహోవా ధనుస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. యెహోవా ప్రభావమును వస్త్రముగా ధరించుకుని ఉన్నాడు. ఏంటి అయ్యా ఆయన యొక్క ప్రభావం యొక్క దర్శనము అంటే ఇక్కడ యెహెజ్కేలు చూస్తూ వస్తుంటున్నాడు. ఒక నీలి కాంతమంతమైన సింహాసనం మీద ఒక నరస్వరూపి ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు? ఆ వ్యక్తి నడుము నుంచి కింది వరకట అక్కడ చూడండి, నడుము మొదలుకొని మీదికిని నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. చుట్టూను తేజోమయముగా ఉండెను. చూడండి, అగ్నిమయముగా కనబడుతూ వస్తుంటున్నాడు. చుట్టూ తేజమయముగా ఉంటూ వచ్చింది. వర్షము వెడిలిపోయిన తర్వాత వచ్చే ఆ యెహోవా ధనుసు ఏ విధంగా ఉంటుందో ఆయన చుట్టూ ఆ విధంగా తేజస్సు వలె ఆయన చుట్టూ తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ దర్శనము. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. ఆయన స్వరూపము ప్రభావముతో ఉంది. మహాప్రభావం కలిగిన వాడిగా యెహోవా యెహెజ్కేలుకు దర్శనమిస్తున్నాడు. కాబట్టి ఈ దినమున అయ్యా యెహోవా నీ ప్రభావ స్వరూప దర్శనమును నాకు చూపిస్తున్నావు ఈ సబ్బాతు దినమున. కాబట్టి వస్త్రం వలె ప్రభావును నీవు ధరించుకుని ఉన్నావయ్యా. కాబట్టి అంత మహిమోన్నతమైన నీ స్వరూపము నాకు కనపరచడానికి నేను ఏ పాటి వాడను తండ్రి. కాబట్టి ఆ ప్రభావము నాకు నీవు చూపిస్తున్నావు. నా శరీరములో కూడా ప్రభావాన్ని పంపు. నా రోగమును తీసివేయి తండ్రి. నా బలహీనతలు తీసివేయి తండ్రి. నా కష్టాలు తీసివేయి, నీ ప్రభావాన్ని పంపి. నా బాధలు తీసివేయి, నీ ప్రభావాన్ని పంపి. నీవే ప్రభావ స్వరూపుడిగా నాలో నివసించు తండ్రి అని ఆ ప్రభావ స్వరూపుడైన ఆ యెహోవాను మనలోకి ఆహ్వానిస్తే ఆయన ప్రభావమును వస్త్రముగా ధరించుకొని ప్రభావమును ఆయన ధరించుకొని ఆయన వాహనం ఎక్కి బయలుదేరుతాడు. సుమా, ఎవరైతే ఈ విధంగా ఆహ్వానిస్తారో, ఎవరైతే ఈ విధంగా ఆయనను ఆహ్వానిస్తారో వారి మధ్యలోకి ఆయన దిగి వస్తాడు. కీర్తనకారుడు 45వ అధ్యాయంలో ఈ మాట రాసి వస్తున్నాడు. కీర్తన 45వ అధ్యాయము, కీర్తన 45వ అధ్యాయములో మొదటి 4 వచనం ఒకసారి చదువుకుందాం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దాన్ని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలహం వలెనున్నది. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. కావున ఎలోహిం నిత్యము నిన్ను ఆశీర్వదించును. శూరుడా నీ కత్తి మొలను కట్టుకొనుము. నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. చూడండి, శూరుడా నీ కత్తిని మొలను కట్టుకొనుము. నీ ప్రభావమును ధరించుకొనుము. నీ తేజస్సును ధరించుకొనుము.
నీ యొక్క ప్రభావం ధరించుకుని వాహనం ఎక్కి బయలుదేరము. ఎందుకంటే ఈ ప్రియురాలు ఆ ప్రియుణ్ణి ఆహ్వానిస్తుంది, ఆ ప్రియుణ్ణి వర్ణిస్తుంది, ఆ ప్రియుణ్ణి రాకడ కొరకు ఎదురు చూస్తుంది, సిద్ధపడుతుంది. ఆయన ప్రభావమును గురించి వర్ణిస్తూ, అయ్యా నీ ప్రభావమని వాహనం ఎక్కి బయలుదేరుము తండ్రి, నీ ప్రభావం ధరించుకుని వాహనం ఎక్కి బయలుదేరమయ్యా, ఎందుకంటే ఈ ప్రియురాలు నీ కొరకు ఎదురు చూస్తుంది. కాబట్టి ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగుచున్నదయ్యా. ఏంటి ఆ హృదయము ఉప్పొంగే? ఆ స్వరూపమైన దర్శనము, ఆ మహిమోన్నతమైన దర్శనము, ఆ తేజోవంతమైన ముఖము, ఆ అగ్నిమయమైనటైన స్వరూప దర్శనము. ఆ స్వరూప దర్శనము ఏ విధంగా ఉందంటే మహాప్రభావం కలిగినదిగా ఉంది. ఆ ప్రభావం కలిగిన వాడై ఆయన నీ ఎదుట ప్రత్యక్షము కాబోయే దినం ఒకటి కాబోతుంది సుమా, రాబోతుంది సుమా. దాని కొరకు నువ్వేం చేయాలి? సిద్ధపడాలి. ఆయన ప్రభావం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ప్రభావమును యొక్క శక్తిని నువ్వు కోరుకుంటూ, ఆ ప్రభావమును నీవు ధ్యానిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ, దినమెల్లా ప్రభావం గురించి ధ్యానిస్తూ, ఆ ప్రభావ స్వరూపమైన ఆ యెహోవా యొక్క స్వారూప్యతను నీ హృదయంలో ఉంచుకుని, అయ్యా నా ప్రియుడు ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, అతివే 10,000 మంది పురుషులు ఆయన గుర్తింపదగిన వాడు, నా ప్రియుడు నా కొరకు రాబోతున్నాడు ప్రభావముతో. కాబట్టి ఆయన మహాప్రభావముతో ఆయన ఆయన యొక్క దూతలు వెంటబెట్టుకొని ఆయన రాబోతున్నాడు ఈ భూమి మీదకి. కాబట్టి ఆ మహిమోన్నతుడు రాబోతున్నప్పుడు ఆయన గురించి మనం ఏమని పలకాలంటే, ఒక మాట ఆయన గురించి ఒక మాట రాయబడుతూ వచ్చింది. చూద్దాం ఆయన చెప్తున్న మాట. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన ఏ విధంగా రాబోతున్నాడు చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనంలో కనబడుతూ వస్తుంటుంది. అప్పుడు మనుష్య కుమారుని సూచన, అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును, ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బూరతోను తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. చూడండి, ఆ మహిమోన్నతమైన ప్రభావ దర్శనమును చూస్తూ, ఆ ప్రభావ దర్శనం యొక్క స్వరూపమును ఆరాధిస్తూ, గణపరుస్తూ, మహిపరుస్తూ, ఆయన ప్రభావ కార్యములను, ఆయన భీకర కార్యం గురించి ఆరాధిస్తూ, ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్న వారిని పోగు చేయడానికి కొరకు ఆయన తన దూతల్ని ముందుగా పంపి, ఆయన మహాప్రభావముతో మహామహిమతో ఆయన మేఘారుడై వచ్చుట సకల గోత్రముల వారు, భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు చూడబోతున్నారు సుమా. సకల గోత్రముల వారు చూచి అప్పుడు రొమ్ము కొట్టుకోబోతున్నారు. అయ్యో, నీ ప్రభావం గురించి మేము విన్నాము, కానీ నీ ప్రభావం మేము ధ్యానించలేకపోయామయ్యా. నీ ప్రభావం గురించి మాకు వినబడింది, కానీ మేము నీ ప్రభావం గురించి మేము లెక్క చేయలేదయ్యా. నీ ప్రభావం గురించి మేము అనేక మార్లు ఈ చెవులతో విన్నాము, కానీ దాని గురించి మేము స్తుతించలేకపోయాము, ఆరాధించలేకపోయాము. నీ ప్రభావ భీకర కార్యములను, నీ నామ ప్రభావమును మేము దాన్ని లెక్క చేయలేదయ్యా. ఇప్పుడు నువ్వు మహాప్రభావంతో వస్తున్నావు అని అప్పుడు వారికి స్థితిని గురించి వారు ఏం చేయబోతున్నారు? రొమ్ము కొట్టుకోబోతున్నారు. ఎందుకంటే ఆయన ప్రభావం గురించి ఎవరైతే ధ్యానించారో, ఎవరైతే ఆయన ప్రభావం గురించి హర్షించారో, ఎవరైతే ఆయన భీకర కార్యముల గురించి, ఆ ప్రభావం యొక్క స్వరూప దర్శనం గురించి ముచ్చటించుకోరో, వారిని ఏం చేయబోతున్నారు పరమ తండ్రి? వారిని పెంటవలే వారిని పాడవేయబోతున్నాడు, పొట్టువలే వారిని కాల్చివేయబోతున్నాడు సుమా. కాబట్టి ఏర్పరచుకున్న వారిని, ఆయన ప్రభావం గురించి ధ్యానించిన వారిని పోగు చేసి తన మహిమలో వారిని చేర్చుకోబోతున్నాడు, తన రాజ్యంలోకి వారి ప్రవేశం కల్పించబోతున్నాడు. కాబట్టి ఆయన మహాప్రభావముతో ఈ భూమి మీదకి రాబోతున్నాడు. కాబట్టి ఆ ప్రభావ స్వరూప దర్శనమును మనం మన హృదయంలో ఉంచుకొని, అయ్యా నీ నామం ఎంత ప్రభావం కలదయ్యా. కాబట్టి అందుకే
భక్తుడు ఒక మాట అంటుంటాడు, హబకుక్కు ఒక మాట అంటుంటాడు. హబకుక్కు గ్రంథంలోకి వెళితే ఒక శ్రేష్టమైన మాట. హబకుక్కు ఏమని ఆరాధిస్తున్నాడు ఒకసారి చూద్దాం. హబకుక్కు 3వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట అంటుంటాడు. హబకుక్కు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము. ఎలోహిం తేమానులో నుండి బయలుదేరుచున్నాడు. పరిశుద్ధ ఎలోహిం పారానులో నుండి వేంచేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశమండలమంతటను కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావముతో నిండియున్నది. చాలండి. ఆయన రాకడ సమయమున ఆయన ఆకాశంలో నుంచి రాబోతున్నప్పుడు, తేమాలో నుంచి ఆయన బయలుదేరబోతున్నప్పుడు, సియోన్లో నుంచి ఆయన బయలుదేరబోతున్నప్పుడు, ఆ పరిశుద్ధ ఎలోహిం పారాలో నుంచి ఆయన వేం చేయబోతున్నప్పుడు భూమి ఎందంతటా కూడా ఏం కనబడబోతుంది? ఏముండబోతుంది అంటే ఆయన ప్రభావం ఉండబోతుంది సుమా. ఆయన ప్రభావం తప్ప ఇక వేరే ఏమీ ఉండదు. భూమి మీద ఆయన ప్రభావము, ఆ భూమి ఆయన ప్రభావంతో నిండి ఉన్నది. కాబట్టి ఆ సర్వోన్నతుడు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన ప్రభావముతో ఆయన రాబోతున్నప్పుడు భూమి ఆయన ప్రభావంతో నింపబడబోతుంది. కాబట్టి ఆ ప్రభావమునకు ఏం కాబోతుందట? భూమి బద్దలు కాబోతుంది. ఆ ప్రభావ స్వరూపుడైన ఆయన భూమి మీద అడుగుపెడుతుండగా పర్వతములు బద్దలైపోతున్నాయి. ఆ విధంగా ఆయన యొక్క కార్యము ఈ భూమి మీద చూడగా నరులు వారి ధైర్యము కూలిచి ఏడుదురు. ఆయన ప్రభావం యొక్క స్వరూప దర్శనము చూసి రొమ్ము కొట్టుకుందరు. వారు ధైర్యము కూలి చెడుదురు. కాబట్టి ఆ దినమున అనగా ఆయన మహాప్రభావంతో రాబోతున్నప్పుడు ఈ భూమి మీద ఉన్న జనులు, అవును గొర్రెలు మేకలు వేరైనట్టుగా, మందలో నుంచి గొర్రెలు మేకలు వేరైనట్టుగా గొర్రెలను తన యొక్క కుడివైపున వారిని ఉంచుకోబోతున్నాడు. మేకలను ఆయన ఏం చేసిపోతున్నాడు? ఎడమ వైపున శపింపబడిన వారులారా నాకు దూరంగా వెళ్ళిపోండని ఆయన చేయబోతున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో రాయబడినట్టుగా. కాబట్టి ఆయన ప్రభావమును ఎవరు ధ్యానిస్తారు? ఆయన భక్తులు ధ్యానిస్తారు. యెహోవా భక్తులారా ఆయన ప్రభావమును గురించి వర్ణించండి. యెహోవా భక్తులారా ఆయన ప్రభావ కార్యములను గురించి ధ్యానించండి అని పరిశుద్ధ గ్రంథంలో అనేక చోట్ల రాయబడుతుంది. ఎందుకంటే ఆయన ప్రభావవంతుడు. ఆయన మహాప్రభావంతో భూమికి రాబోతున్నాడు. ఆయన ప్రభావం గురించి మనము ముచ్చడించాలి, ధ్యానించాలి, ఆరాధించాలి. ఆయన ప్రభావమును, ఆ మహాన్నతమైన ఆ ప్రభావమును మన హృదయంలో పదిలపరచుకోవాలి. ఆ స్వరూపమును, ఆ మహిమా స్వరూపమైన ఆ ప్రభావ దర్శనమును మన హృదయంలో దాన్ని మనము పదిలపరుచుకొని ఆ స్వరూపి అయిన ఆ యాస్వామస్యను మనం స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ ఆయన ప్రభావం మన మీదకి రమ్మని కోరుకోవాలి. ఆ యొక్క రక్తధార 12 సంవత్సరాల నుంచి రక్తధార వెళుతున్న రక్తధార గడ్డ కట్టింది ఆయన ప్రభావం బయలు వెళ్ళి. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో కూడా అట్టి కార్యములు ఆయన చేయటకు సమర్థుడు, శక్తివంతుడు. ఆయన ప్రభావం గురించి ధ్యానిస్తే, వర్ణిస్తే, స్తుతిస్తే, కీర్తిస్తే. కాబట్టి అట్టి విధంగా మనం ఉందాం. మన జీవితంలో పరమ తండ్రి అట్టి గొప్ప కార్యములు చేయునుగాక. ఆమేన్. పరమ తండ్రి మాట మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.